చచ్చాను. ఇప్పుడెలా? అయ్యో పాపం మళ్ళీ నిద్రపోతుందమ్మా. నిద్ర లేపితే డిస్టర్బ్ అవుతుంది. నిద్రపోతుందా? అవును. పర్వాలేదు అత్తయ్య గారు, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. అయ్యో తప్పదమ్మా. తప్పదు అత్తయ్య గారు. అయ్యో అమ్మా, నాకు కూడా నిద్ర వస్తోందమ్మా. రేపు చూద్దువు గానిలే, వెళ్ళు. అత్తయ్య గారు, అయ్యయ్యో అత్తయ్య గారు, తప్పకుండా అత్తయ్య గారు. నేను ఉండలేను. అయ్యో, ఎంత నిద్రొస్తే మాత్రం అంత స్పీడ్గా వచ్చి పడిపోవాలా? లేవండి. నీకు అలా కనిపించిందా? కర్మ కర్మ. ఇంతకీ మళ్ళీ ఎక్కడండి? అదిగో అక్కడ. అదేంటి అక్కడ కూర్చుంది? కూర్చోలేదమ్మా, పడుకుంది. అదిగో చూడు ఎలా గురక పెడుతోందో. నిజమే నిజమే అత్తయ్య గారు, మీ మాట వినగానే బాగానే గురక పెడుతుంది. అవును, ఇంత పెద్ద మంచం ఉండగా కింద పడుకోవడం ఏంటండి? అది అంటే మంగళవారం మంచం మీద పడుకోకూడదని మొక్కుకుందమ్మా. ఓహో అలాగా. అవును మధు. అదేంటండి నిద్రలో మాట్లాడుతున్నారేంటి? అయ్యయ్యో, అది నిద్రలో మాటలే కాదమ్మా, డాన్స్ కూడా చేస్తుంది తెలుసా? అవును అత్తయ్య గారు. అదిగో చూసావుగా, డాన్స్ కూడా బాగా వేస్తుంది అత్తయ్య గారు. ఎంతైనా మీ ట్రైనింగ్ కదా. అవునవును. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందిగా. తీరింది అత్తయ్య గారు. ఇక నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అమ్మా మళ్ళీ నువ్వు కూడా పడుకోమ్మా. పడుకోమ్మా. పడుకో 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 అలానే పడుకో. నిద్రలో కూడా వింటుందా? నా పెంపకం కదమ్మా, నిద్రలో వినడమే కాదు తింటుంది కూడా. నువ్వు వెళ్తే నేను తలుపు వేసుకుంటాను. అలాగే అత్తయ్య గారు. తల్లి కొడుకులు ఏం నటిస్తున్నారండి. మీ నాటకానికి తెరపడే రోజు అతి దగ్గరలోనే ఉందండి. అప్పుడు చెప్తానండి మీ పని. అయ్యో నువ్వు వెళ్ళమ్మా, తలుపు వేసుకోవాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. అమ్మా అమ్మా. అయ్యో అబ్బా అబ్బా. అయ్యో టార్చర్ కాదురా, తినేస్తుంది, బుర్ర కడిగేస్తుంది. అత్తయ్య గారు పడుకుంటున్నారా? నువ్వు పడుకో, నేను కూడా పడుకుంటున్నాను. అబ్బా, ఒంటరిగా భలే దొరికింది. నా మనసులోని మాట బయట పెట్టడం ఇదే కరెక్ట్ టైం. కూడా ఇలా తయారైందండి? నువ్వు పెద్ద అందగత్తెవన్న ఫీలింగు. అసలు ఏం చూసి నా మొగుడు నీ వెంట పడుతున్నాడు?
మళ్ళీ ఏమదృష్టం మళ్ళీ నాకు లవ్ లెటర్ రాసిందా? ఇంకా లేట్ చేయకూడదు, మనం కూడా వెంటనే ఓకే చెప్పేయాలి. వీడున్నాడేంటి ఇక్కడ? ఈ విషయంగా నీకు తెలిసిందనుకో, అమ్మో చచ్చినా చెప్పకూడదు. అమ్మో ఇది వస్తుంది. రంగా ఏంటిది? ఐ లవ్ యు. ఇదే రాసుంటుందా? ఏమే, నీకు మగాళ్ళు సరిపోలేదా? ఆడలు కావాల్సి వచ్చిందా? నీలాంటి దాన్ని వదిలిపెట్టకూడదే. అయినా నా గ్లామర్ని చూసి నువ్వేంటే ఎవరైనా పడిపోవాల్సిందే. నాకోసమా? ఐ లవ్ యూ. నాది నాకే వేసిందంటే నన్ను ప్రేమిస్తుందన్నమాట. వెంటనే వెళ్ళి మల్లికి వీడొచ్చాడేంటి? హలో హలో. యాక్చువల్గా అందరూ కరెక్ట్ గా దొరికారు. ఇప్పుడు చిన్న చిచ్చు పెడితే చాలు, అదే అందరినీ తగులు పెట్టేస్తుంది. బద్రీ బావా, నువ్వంటే చాలా ఇష్టం, కానీ నాకు మేకప్ లేదు. లతక్కలాగా నాకు మేకప్ వేసుకోవాలని కోరిక. నా చిన్న ఆశని నెరవేరుస్తావా? రాత్రికి బయట కలుద్దాము. ఓకే అంకమ్. బద్రీ బావా, నువ్వంటే చాలా ఇష్టం. ఎంత మాటన్నో మళ్ళీ. నువ్వు అడగడం నేను కాదనుకుపోవడమా? ముఖానికే కాదు, నీ వల్లంతా పూసుకునేలా మేకప్ తెస్తా, లేకుంటే చేస్తా. ఐ లవ్ యూ. వీడికైనా పిచ్చా? నాకు మేకప్ తేవడం ఏంట్రా? వీడికేదో అయ్యింది. బావగారు ఫిక్స్ అయిపోయారు. ఇక చిన్న బావ సంగతి చూడాలి. బావగారు, మీరంటే నాకు లవ్వు. నాకు సిరిశెక్కలాగా నగలు వేసుకోవాలని ఆశ. ఎస్. నా దేవత నన్ను కరుణించింది, నాకదే చాలు. నీకు నగలేం కర్మ, బంగారు తొడిగే చేపిస్తాను. ఎంత ముద్దొస్తున్నావు. అన్ని రాత్రికేనంటావు అంతేగా? సరే, రాత్రికే కలుద్దాం. బాయ్. రంగా, అది బావగారు
అసలు ఏమైంది వీళ్ళకి? ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అలాగే మాట్లాడతారు చేతు. అంతా ఈ మధ్యమత్ ఎఫెక్ట్. అప్పుడు ఏమైంది? రాత్రికి ఉంటుంది బావల పండగ. మల్లీశ్వరి, రాసుందబ్బా ఇందులో. నీ విషయం నాకు తెలిసిపోయింది. నీ నాటకం నా కళ్ళారా చూశాను. రాత్రి బయటికి రా, నీతో మాట్లాడాలి. రాలేదంటే నీ బండారం బయట పెడతా. అంటే నేను చైతూ కలిసి ఆడుతున్న నాటకం ఎవరికో తెలిసిపోయిందన్నమాట. అందుకే బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగటానికి రాత్రికి బయటికి రమ్మన్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఖచ్చితంగా వస్తారా? నీ సంగతి అక్కడే తెలుస్తా. ఎవరై ఉంటారబ్బా? రండత్తయ్య గారు, నీకు మంచి సీన్ చూపిస్తాను. ఈ లోపు లతక్క శిరీషక్క దగ్గర యాక్టింగ్ చేయాలి. లతక్క, శిరీషక్క. ఏంటేంటేంటి? ఆ మళ్ళీ మా ఆయన్ని పూర్తిగా ముగ్గులోకి దింపేసిందా? అవునక్క, పాపం బావగారు ఆమె మాయలో పడిపోయారు. ఆమె ఏం చెప్తే అదే చేసేలా ఉన్నారు. నువ్వు కనుక జాగ్రత్త పడకపోతే నీ భర్త నువ్వు దక్కించుకోలేవక్కా. అసలు నాకేం తక్కువని దాని వెంట పడుతున్నారు? అయ్యో, అన్నీ ఎక్కువే అక్క. అంటే? అయ్యో అదే, అందం, తెలివి, మంచితనం. థ్యాంక్ యూ మధు. నీకున్న జ్ఞానం కూడా ఆయనకి లేదు. చాలా బాధగా ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది బాధపడడం కాదక్క, మరి ఆ మల్లీశ్వరి అంతు చూడటం. యు మీన్ మర్డర్? కాదు కాదు, నీ కాపురంలో చిచ్చు పెట్టాలని చూసిన ఆ మల్లిని జుట్టు లాగి నేల కుట్టడం. నా మొగ్గుని వలలో వేసుకున్న ఆ నీచురాలిని మామూలుగా కాదు మధు. బతికుంటే ఆ బ్రూస్లీ దగ్గరికి వెళ్ళి కరాటే నేర్చుకొని వచ్చి మరీ కొట్టిండేదాన్ని. ఇప్పుడు జాకీ చాన్ ఉన్నాడు కదక్కా, ఆయన ఫైట్లు టీవీలో చూసొచ్చి కొట్టు, సరిపోతుంది. నేనే గనక మహాపతివ్రతనైతే, నేనే గనక సతీ అనసూయ, సతీ సక్కుబాయ్, మీరాబాయి లాంటి అందగత్తెనైతే. వాళ్ళ అందగత్తెలు కాదక్కా, పతివ్రతలు. ఓ అలాగా, అయితే మనము అందమైన పతివ్రతలు అన్నమాట. సరే, నేనే గనక నా భర్తకు వితౌట్ మేకప్ కనపడకుండా ఉంటే ఆ మళ్ళీ సర్వనాశనం అయిపోవాలని నేను శపిస్తున్నాను. ఇదే ఈ అందమైన పతివ్రత శాపం. అష్టదిక్కులారా, పంచభూతాలారా, ఈ మహా ఇల్లాలి శాపం ఫలించేలా చేయండి. ఈ రాత్రికి ఆ మళ్ళీ పని పట్టనివ్వండి. వెరీ గుడ్, ఇదే ఇన్స్పిరేషన్ తో రండి. ఆ మళ్ళీ తాట తీసి వాటలు వేయండి. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. పిచ్చి. అసలు అమ్మకి నాకు తప్ప మూడో మనిషికి తెలియని సీక్రెట్ ఎవరు తెలుసుకున్నారు? ఎలా తెలుసుకున్నారు?
ఒకవేళ తెలుసుకున్నా అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు రమ్మన్నారు? ఆహా, ఇలా వెన్నెల్లో కన్ను పిల్లని చూస్తుంటే వాళ్ళంతా వేడెక్కిపోతుంది. వెంటనే ఈ మేకప్ కిట్ ఇచ్చి ఆ చిట్టి గుండె పడుతున్న బాధ చెవులో చెప్పుకోవాలి. ఈ టైంలో వీడొచ్చాడేంటి? పైగా చేతులు ఏదో ఉంది. నా మల్లిని లైన్లో పెట్టడానికి వచ్చాడా? మళ్ళీ బాబా 6 అడుగుల బంగారం బొమ్మలాగుంది. ఆ బంగారాన్ని చూసి ఈ బంగారం తలదించుకోవాల్సిందే. ఇలాంటి దానికి ఒక్కరోజు భర్త అయినా చాలు, 100 జన్మలు ధన్యమైపోదు. హాయ్ మళ్ళీ. వీడొచ్చాడేంటి? హాయ్ మళ్ళీ. నువ్వు అడిగావని 20 తులాల బంగారం కొనుక్కొచ్చాను. దీని విలువ ఎంతో తెలుసా? 6 లక్షలు. అయినా నీ అందం ముందు ఈ బంగారం ఎంత? చాలేరా, అది నోరా బాత్రూమ్ డోరా? అపురూప అందాల రాశికి అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గు లేదురా? చూడండి చూడండి అక్కలు, నీ భర్తల బాగోతాం. నీ బక్క పిల్లాన్ని తిక్కదాన్ని చేసి నగలు కొట్టుకొచ్చి 6 లక్షలు పెట్టి కొన్నానని చెప్పడం అబద్ధం కాదురా? అంటే ఇవి శిరీషకి నగలా? అంటే అదైనా నువ్వైనా నాకిద్దరూ సమానమే అని తీసుకొచ్చా. మళ్ళీ ఏంటి బావగారు, నేను అక్క సమానమేనా? అంటే నీకు నచ్చకపోతే చెప్పు, ఏ యాక్సిడెంట్ లోనో దాన్ని లేపేద్దాం. మొత్తం వినక్క. రే చాలేరా దుర్మార్గుడా, చూసావా మళ్ళీ కట్టుకున్న పెళ్ళాన్నే లేపేస్తా అంటున్నాడు. ఇలాంటి వాళ్ళని నమ్ముకొని వెళ్తే ఎవరినైనా ఇలాగే లేపేస్తా అంటాడు. నన్ను చూడు, నీ కోసం దుబాయ్ నుంచి మేకప్ కిట్ తీసుకొచ్చాను. అక్క, దుబాయ్ మేకప్ సెట్. అక్క, అది నా మేకప్ సెట్. అయ్యో అక్క, సైలెంట్ గా చూడండి, లేదంటే ఎస్కేప్ అయిపోతారు. చాలే, నా పెళ్ళంలాగా మేకప్ రాసుకోవాలనుంది అని చిట్టి రాసింది ఎవరమ్మా? నువ్వే కదూ? నిన్ను ఓసి పాపాత్మురాల ఎంతకు తెగించావే? అక్క ప్లీజ్ అక్క, నా మాట విను, ముందు విను. నేనెప్పుడు చీటీ రాశాను బావగారు? నాటి చాలే, వీడు ఉన్నాడని మేనేజ్ చేస్తున్నావని నాకు అర్థమైందిలే. తీసుకో డార్లింగ్, నీకోసము 1,00,000 రూపాయలు పెట్టి మేకప్ తీసుకొచ్చాను. 1,00,000? అబద్ధం. నా బక్క పెళ్ళాన్ని నేను మోసం చేసినట్టే ఈడి బండ పెళ్ళాన్ని ఈడు మోసం చేసి తీసుకొచ్చాడు. కావాలంటే చూడు. అంతగా కావాలంటే చూడు, అది పాత బాక్స్ ఎప్పుడుదో. కాదు, కొత్తదే. బావగారు అబద్ధం చెప్తున్నారు, ఇది పాతదే. అంటే దానికి మేకప్ వేసినా వేయకపోయినా పెద్ద తేడా ఉండదు మళ్ళీ. అదొక పింగాని ప్లేట్ ముఖంది, అందుకే ఇదిగో నిన్నే, అందుకే నీకోసమే తీసుకొచ్చా. నాది కాదనుకుండా తీసుకోమల్లి. ముందు నా దగ్గర తీసుకోమల్లి. నా దగ్గర తీసుకో. ముందు నా దగ్గర తీసుకోమల్లి. నా దగ్గర తీసుకోవాలి. నా దగ్గర తీసుకోవాల్సింది అంతే.
అమ్మా దీని కళ్ళల్లో పడ్డానేంట్రా దేవుడా. ఇప్పుడు దీనికి దొరికానా చాకిరేవు పెట్టేస్తుంది. అమ్మో, నేను జంపు రా బాబు. విరిచేస్తుంది. నేను జంపు. అది కాదు. అమ్మో, ఆగవే. అయ్యో, నీకు అర్థం కాదు. బంగారం నేను చెప్పేది నువ్వే. ఎర మట్ట మొహమ్మాడా, నా బుజ్జి నా బుజ్జి నా గజ్జి అని చెత్త డైలాగులన్నీ చెప్పి ఇప్పుడు ఇదిగో ఇదిగో ఈ గజ్జల గురం కోసం నా మేకప్ కిట్టే కొట్టేస్తావా? అవును, నాది నాది పింగాణి మొహమా? మరి నీదే మొహరా, ముచ్చి మొహం సచ్చు సన్నాసి. నీ మొఖానికి నేనే ఎక్కువ. అలాంటిది నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా?